హలో అండి, వెల్కమ్ టు న్యూస్. మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎందుకు ఇలా కొలాప్స్ అయిపోతుంది? లాస్ట్ 20 years లోని రీసెర్చ్ చేస్తే డైవోర్స్ కేసులో డబుల్ అయ్యాయి. సో రీసెంట్ గా మేరీకామ్ వాళ్ళ హస్బెండ్ కి అప్లై చేస్తున్న డైవోర్స్ కేసు వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. జనాలు ఎందుకు ఇంత మెటీరియలిస్టిక్ గా వెళ్ళిపోతున్నారు అనేది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 85 years చేసిన రీసెర్చ్ లో తెలిసిన ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే, relationships keep us happier and healthier. Period. సో ఒక రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైనా ఒక లవర్ ఏ రిలేషన్ అయినా పర్సనల్ రిలేషన్ అనేది ఇచ్చే రిజల్ట్ ఏదర్ హ్యాపీనెస్ ఆర్ డిప్రెషన్, అది అన్నింటికన్నా నెంబర్ 1 ప్లేస్ లో ఉందంట. అంటే దానివల్ల వచ్చే హ్యాపీనెస్ ఎంత ఎక్కువ, దాని నుంచి వచ్చే డిప్రెషన్, ఆ డిప్రెషన్ లో ఏం చేసినా సరే ఆ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతున్నారంట. సో అది మనీ నుంచో లేకపోతే వేరే విషయాల నుంచో అనుకుంటారు, కానీ కాదు, ఆ రిలేషన్ నుంచే వస్తుందంట హ్యాపీనెస్ అనేది. సో దీన్ని మనం ఎక్కువ చిన్న పాయింట్ వదిలేసి మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకట్లు పరిగెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేరీకామ్ లైఫ్ స్టైల్ ఒక్కసారి చూడండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రీసెంట్ గా జరిగింది కాబట్టి చెప్తున్నాను. మేరీకామ్ వాళ్ళ హస్బెండ్ మేరీకామ్ ఇద్దరు 2020 నుంచే సెపరేట్ గా ఉంటున్నారంట. ఈమె ఇతనికి డైవోర్స్ అప్లై చేసేసింది. సో దానికన్నా ముందు మేరీకామ్ గురించి మనం ఎంత ఇన్స్పిరేషనల్ గా మాట్లాడుకున్నాం, ఎంత ఇన్స్పిరేషనల్ లేడీ అనుకున్నాం. పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఒలింపిక్స్ లో మెడల్ తీసుకురావడం అనేది సర్వసాధారణ విషయం కాదు. దానికి వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఇంత అంత కాదు. ఆయన యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ కింద ఉండి తన కెరియర్ లైఫ్ ను వదిలేసుకొని ఈమెకు సపోర్ట్ చేశారు. దాన్ని ఎంత గొప్పగా మాట్లాడుకున్నాం ఆ రోజుల్లో. ఈమె డైవర్స్ ఎందుకు ఇచ్చేసారు తెలుసు వాళ్ళ హస్బెండ్ కి? మణిపూర్ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేశారు. సో ఆ పోటీ చేసినప్పుడు ఆయన అందులో ఓడిపోయితే 2 to 3 crores లాస్ అయిందంట. సో డబ్బులు లాస్ అయ్యారు కాబట్టి అది ఆమెకు నచ్చలేదు కాబట్టి డైవర్స్ ఇచ్చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె ఇంకొక పర్సన్ తోని రిలేషన్షిప్ లో ఉన్నారు, హితీష్ చౌదరి. సో ఇతను మేరీకామ్ నడుపుతున్న ఫౌండేషన్ కి చైర్మన్. ఇంకా ఇతను మేరీకామ్ వాళ్ళ కొలీగ్, వేరే లేడీ బాక్సర్ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్ అని కూడా అంటున్నారు. సో ఇది తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో మేరీకామ్ మీద ఎంత దుమ్మెత్తిపోస్తున్నారు తెలుసా? అంత ఇన్స్పిరేషనల్ గా ఉండి హస్బెండ్ సపోర్ట్ తీసుకుని ఇంతలా చేసి జస్ట్ మనీ లాస్ అయిందనే విషయంలోని డైవోర్స్ ఇచ్చేస్తావా అని చెప్పి. సో ఒక మేరీకామే కాదు, చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక లేడీ, ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్, పోలీస్ కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇతన్ని వదిలేసింది. నిత్య నోరు కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు, కుప్పలు ఉన్నారు. రీసెంట్ గా హిందుస్థాన్ పేపర్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో ఏం తెలియదు తెలుసా? ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీస్ లోని 30% డైవోర్స్ కేసులు పెరిగాయంట. 30% డైవోర్స్ కేసులు పెరిగాయి. సో ఇదేంటంటే ఏదైనా సరే ఫస్ట్ ఏదైనా మోడల్ వచ్చినా, మోడర్న్ గా ఉండాల్సి వచ్చినా, లేదంటే ఎటువంటి కల్చర్ వచ్చినా, ఏమొచ్చినా ముందే సిటీస్కి వస్తుంది, తర్వాత మిగతా ఇండియాలో స్ప్రెడ్ అవుతుంటది. ఇలాంటి మేజర్ సిటీస్ లోని డైవోర్స్ కేసులు ఇంత ఘోరంగా డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మనం 118వ స్థానంలో ఉన్నామంటే అన్హ్యాపీ ఉన్న కంట్రీస్ లోని, వరల్డ్ లోని. ఎంత వర్స్ట్ అంటే పాకిస్తాన్, నేపాల్ మనకన్నా హ్యాపీగా ఉన్న దేశాలంట. అసలు ఏమవుతుందండి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా డైవోర్స్ కేసులు పెరిగిపోయినాయి? ఏంటి రీజన్స్ అని కనుక్కుంటే ఉన్న కొన్ని మెయిన్ రీజన్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇండివిజువల్ ఎర్నింగ్ పెరిగిన తర్వాత డైవోర్స్ కేసులు అనేవి చాలా డ్రాస్టిక్ గా పెరిగిపోయినాయి అంట. మీరు నమ్మరు, 70% ఉమెనే ముందుగా డైవోర్స్ అప్లై చేయడానికి ముందుకు వెళ్తున్నారు. అందులో కూడా 65% డొమెస్టిక్ వైలెన్స్ మీద కేసులు పెడుతున్నారండి. ఇంతకీ ఇండియాలోని డొమెస్టిక్ వైలెన్స్, టోటల్ ఇండియాలోని డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎన్ని ఉన్నాయని ఎంక్వైరీ చేస్తే 35% వచ్చాయి. ఓవరాల్ ఈ డొమెస్టిక్ కేసెస్ 35% ఉంటే డైవర్స్ అప్లై చేస్తున్న వాళ్ళు 65% డొమెస్టిక్ కేసుల మీద అప్లై చేస్తున్నారు. అంటే ఎంత ఫేక్ ఎలిగేషన్స్ చేసి అప్లై చేస్తున్నారు చూడండి. అయితే మనం ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇది ఒకటే మాట్లాడుకోవడం కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ 2 విషయాలు తీసుకొచ్చింది. ఒకటి, నిజంగానే జెన్యూన్ గానే డొమెస్టిక్ వైలెన్స్ లో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళకి ఈ టాక్సిక్ మన్ నుంచి, ఆ టాక్సిక్ ఫ్యామిలీ నుంచి బయటకు రావడానికి ఇండివిజువల్ ఎర్నింగ్ అనేది చాలా యూజ్ఫుల్ అయింది. సో అది మాత్రం నిజంగా ఎప్పటి నుంచి డెసిషన్ తీసుకోలేక సతమతం అయిపోతున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి గొప్ప వరంలా మొదలైంది ఉమెన్ ఎంపవర్మెంట్. కానీ కొంతమంది ఆడవాళ్ళు దీన్నే అలుసుగా తీసుకొని అసలు ఫేక్ కేసులు పెట్టడం, లేదు అంటే ఒకరిద్దరిని పెళ్లి చేసుకోవడం కాదు, 3-4 పెళ్లి చేసుకోవడం. సో ఇవి వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టడం, వీళ్ళ మీద ఈ కేసుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవడం. సో ఇది చాలా ఎక్కువైపోయింది.
ఒక లేడీ అయితే ఒక నలుగురు హస్బెండ్ పెళ్లి చేసుకుని నలుగురు నుంచి కూడా అలిమనీ తీసుకుంటుంది, భరణం తీసుకుంటుంది. ఇంకొక లేడీ మరీ ఘోరం. Woman in Karnataka married 7 husbands to get alimony from 6 husbands. और अभी कोर्ट केस चल रहा है to get the alimony from the 7th husband. 7 పెళ్లి చేసుకుంది, ఆల్రెడీ 6 నుంచి భరణం తీసుకుంటుంది. ఏంటిది వీళ్ళు? అసలు కొంతమంది ఆడవాళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారో చూడండి. ఇంకొకటి, ఈ ఇండివిజువల్ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే లేడీస్ కూడా ఈక్వల్ గా మగాళ్ళతో సంబంధించినప్పుడు డౌరీ తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. పాయింట్ లో అసలు ఎటువంటి తప్పు లేదు, డౌరీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో నో డౌరీ అనే దానికి పాయింట్ కి ఎంత బాగా నిలబడుతున్నారో. మరి ఇన్ కేస్ ఒకళ్ళు డైవోర్స్ అయితే మీరు అల్యూమిని భరణం తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, మెయింటెనెన్స్ తీసుకుని రెడీగా ఉన్నారంటే వై నాట్, ఎందుకు ఖచ్చితంగా తీసుకోవాలి కదా అంటున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. సో అప్పుడు కూడా ఇండివిజువల్ ఎర్నింగ్ ఉంది కదా, నువ్వెందుకు డౌరీ ఇవ్వడానికి విరుద్ధమైనప్పుడు అల్యూమినియం తీసుకోవడానికి ఎందుకు అంత సాధించి మరి తీసుకుంటున్నారు? Seriously, why are you asking for dowry? What am I, property that you don't want and taking against your will? Would you take alimony? Definitely. You gonna take alimony if something happens? Yeah. Why not? Okay. Why not? Is it okay if he asks for dowry as well? No. No. Why? మనం రీసెంట్ గా మన అంతకుముందు తెలిసింది కర్ణాటకలో కేరళలోనే జరిగిన ఇన్సిడెంట్. ఒక హస్బెండ్ నుంచి 6,50,000 సంథింగ్ మెయింటెనెన్స్ అడిగిన, నెల మెయింటెనెన్స్. జడ్జి ఆశ్చర్యపోయి కూర్చుంది. The person requires 6,16,300 per month. Does anybody spend this much? A single lady for herself? ఎవరైనా ఎంత ఖర్చు పెడతారా అని చెప్పి ఇలాంటివి ఎన్నో కేసులు, కుప్పలు తెప్పలు. డైవర్స్ అయిపోయిన తర్వాత అల్యూమినియం అప్లై చేయడానికి, భరణం అప్లై చేయడానికి మినిమం 30 లక్షల నుంచి స్టార్ట్ చేస్తున్నారంట. సో ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక రీజన్ అయితే, ఇంకొకటి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పార్ట్నర్. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏ లెవెల్లో పెట్టుకున్నారని పక్కన పెట్టేయండి. సో ఆ లెవెల్ నుంచి ఎంత తక్కువైనా సరే వాళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు. సో అదొక రీజను. దానివల్ల కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు వేరే దారులు ఎత్తుకోవడం, బయటకు వచ్చేయాలనుకోవడం చేస్తున్నారు. ఇంకొక రీజను మగాళ్ళు. సో మగాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కెరియర్ వెంట పడి కెరియర్ లైఫ్ లో పడిపోయి టూ మచ్ ఆఫ్ బిజీ అయిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఉండిపోయి పార్ట్నర్తో ఒక టైం స్పెండ్ చేయకపోవడం, పార్ట్నర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోవడం, ఏదో మెటీరియలిస్టిక్ గా కూర్చున్నామా, వచ్చామా, పడుకున్నామా అంతే. సో ఇలా చేయడం వల్ల ఒక లేడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? వాళ్ళ హస్బెండ్ నుంచి ఒక ప్రేమగా 2 మాటలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవి లేకపోవడం వల్ల బయట మనుషులకి అట్రాక్ట్ అవ్వడం, ఎవరైతే కొంచెం ప్రేమగా మాట్లాడుతున్నారో, సో ఎవరైతే వాళ్ళని దగ్గరగా తీసుకుంటున్నారో, సో అదే నిజం అనుకుని వాళ్ళతో వెళ్ళిపోవాలనుకోవడం. సో దాని నుంచి ఆల్రెడీ డిప్రెషన్, సో ఈ షేరింగ్ లేకపోవడం, ఐసోలేటెడ్ లైఫ్, ఎవరి గురించి చెప్పుకోకపోవడం, ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే సజెషన్స్ తీసుకోవడానికి రెడీగా లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కలిపి వాళ్ళు డైవర్స్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి ఒకరినొకరు చంపేసుకోవడం వరకు వెళ్ళిపోతున్నారు. అది ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే అయితే చావడం లేకపోతే చంపడం రెండే పెట్టుకుంటున్నారు. అది కూడా క్రూరంగా అసలు ఏంటవి ప్రూఫ్స్ లేకుండా చంపేయాలి అనేది కొంతమంది ఆడవాళ్ళు అయితే చాలా చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో రీసెంట్ గా వింటున్న కేసులను చూస్తుంటే వాళ్ళ హస్బెండ్ ని ప్రియుడి కోసం చంపేసి ముక్కలు కింద చేసేసి సిమెంట్ రూమ్లో పెట్టేసి బయటకు పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఒక లేడీ. ఇంకొక లేడీ హస్బెండ్ ని పాములతో పొడిచి చంపించేసి పాము కట్ చేస్తుంది మా హస్బెండ్ అని చెప్పేసి ఇంకొక లేడీ. అసలు ఇలా ఒకటా రెండాన్ని ఎన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గానే నేను న్యూస్ కవర్ చేయడానికి, విషయం చెప్పడానికి చేస్తున్న ప్రాసెస్ లో కనుక్కుంటే కేపీఎస్బిలోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 15 years నుంచి కూడా వాళ్ళు పెళ్ళయి ఉన్నారు. అయితే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల దేనివల్ల విడిపోయారు. సో వాళ్ళ వేరే రిలేషన్స్ లో ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలీదు, వైఫ్ వచ్చి హస్బెండ్ ని చంపేసి గొయ్యి తీసి పూర్తి చేసి సమాధి కట్టేసిందంట. సో చంపి ఎన్ని రోజులైంది ఏంటి ఇంకా డీటెయిల్స్ బయటకు రాలే. సో ఇప్పుడు రీసెంట్ గా నిన్న కర్ణాటక డీజీపీని, ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ వైఫ్ వాళ్ళ సొంత పక్కింట్లో ఉన్న అతన్ని కూతురుతో పిలిపించి వచ్చిన తర్వాత కళ్ళల్లో కారం కొట్టేసి కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి పొడిచి కత్తితో పొడిచి చంపేసింది. ఎందుకు అంటే అతని దగ్గర ఉన్న అసెట్స్ లోని ఒక అసెట్ వాళ్ళకి బంధువులకి ఎవరికో రాసిచ్చారంట. ఆస్తుల గురించి ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి. సో ఇది కూడా చెప్పింది ఎవరు? వాళ్ళ కొడుకే కేసు ఫైల్ చేశాడు తల్లి కూతుర్ల మీద. అంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతున్నారు చూడండి. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి రావాలంటే ఆ మనిషి ఉండకూడదు, చంపేయాలి అంతే.
సో ఏమవుతుంది అక్కడి నుంచి హస్బెండ్ నుంచి దగ్గర నుంచి టాక్స్ అంటే ఏ లెవెల్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారంటే పిల్లల్ని చంపడానికి కూడా వెనుకాడట్లేదు. పిల్లల్ని చంపడానికి కూడా కన్న తల్లి ఆడతనం అమ్మతనం అసలు ఏంటండి? అమ్మతనం అంటే అమ్మిచ్చే ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించదు. అంత నిస్వార్థం అంటారు, అంత ప్రేమనిస్తే తల్లి అంటారు. తల్లి తర్వాత భార్య. సో భార్య ఎక్కడి నుంచో వచ్చి మన లైఫ్లోకి వచ్చి మనల్ని కంటకి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం మనతో పాటు ఉంటుంది అంటారు. ఆ భార్య ఈ తల్లిలే ప్రాణాలు తీసేస్తుంటే ఎక్కడికి పోవాలి? ఇంకెవరికి చెప్పుకుంటారు? నేను మాట్లాడుతుంది కొంతమంది గ్రూప్ ఆఫ్ లేడీస్ గురించి మాత్రమే. రీసెంట్గా ఆ తల్లి చూశారు కదా మీరు కూడా, గాజుల రామారంలోని హైదరాబాద్లో పిల్లలు ఇద్దరిని కూడా వెంటాడి కత్తితో నరికి చంపేసి ఆమె చనిపోయింది. ఇంకొక తల్లి డ్రింకులోని ఎలుకల మందు కలిపేసి తాగించేసింది. తను తాగింది, పిల్లలు కూడా చేసింది. తిని బతికిపోయింది, తను చనిపోయింది. ఇంకొక తల్లి ప్రియుడు పోవడం కోసం 3 పిల్లల్ని చంపేసింది. ఇంకొక ప్రియురాలు వేరే వాడిని పెళ్లి చేసుకోవడం కోసం వీడు అడ్డుగా ఉన్నాడని చెప్పేసి పాపం ఇంటికి పిలిచి ప్రేమగా తినే ఫుడ్లోని ఆ పురుగుల మందు కలిపి ఇచ్చేసింది. ఎన్ని అటెంప్ట్స్ చేసింది? 3 సార్లు 4 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా అబ్బాయిని అలా చంపేస్తుంది. ఇలా ఎంతమంది అని చెప్పుకుంటా అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? దీని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఎంత మనుషులు కొంతమంది మగాళ్ళు అయితే ఎంత వీక్ అయిపోయారంటే వీళ్ళ హెరాస్మెంట్స్ని తట్టుకోలేక, వీళ్ళ అలిమనీకి పే చేయలేక, వీళ్ళు బ్లాక్మెయిల్కి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు ఈ ఫేక్ కేసులు పెట్టడం వల్ల. రీసెంట్గా మొన్న జరిగిన రైల్వే స్టేషన్లోని ఆ రూమ్లోని సూసైడ్ చేసుకున్న అతను మాకు ఈ ఫేక్ మగాల్ని కాపాడండి, ఫేక్ కేసుల నుంచి కాపాడండి మమ్మల్ని, సో మాకంటూ ఒక చట్టం తీసుకురండి, మా ఆవిడ చేసిన బ్లాక్మెయిల్ వల్ల నేను తట్టుకోలేక నేను చనిపోతున్నాను, నా ఫ్యామిలీని నన్ను అందరినీ రోడ్డు మీదకి ఇచ్చేస్తానంది, నేను హారాస్మెంట్ తట్టుకోలేక చనిపోతున్నానని రాశాడు. అంతకుముందు బెంగళూరు టెక్ అతను కూడా సేమ్ ఇదే, మగాళ్ళకి న్యాయం చెయ్యండి, మా ఆవిడ హెరాస్మెంట్ నేను తట్టుకోలేక నేను చనిపోతున్నాను అని చెప్పేసి అతను అదే సూసైడ్ నోట్ రాశాడు. అసలు అంటే సిచ్యువేషన్స్ ఎక్కడికి ఎంతో ఘోరంగా వెళ్ళిపోతున్నాయి. అమ్మయ్య ఈ రోజు ఏ కేసు వినలేదనుకుంటే ఏదో ఒక కేసు వింటున్నాం, ఎవరొకరు ఏదో ఒక దగ్గర చనిపోతున్నారు, హత్య చేయబడుతున్నారు. అసలు ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలి? ఏంటి దీనికి సొల్యూషన్? ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అవ్వాలి. తర్వాత పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేరెంటింగ్ అనేది అటు ఆడ అని కాదు, ఎవరికైనా సరే పెళ్లికి ముందు నుంచే, పెళ్లి అయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్స్తో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా పేరెంటింగ్ చెయ్యాలి. సో ఈ పేరెంటింగ్ చెయ్యకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, మినిమం బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ పిల్లలకి చెప్పాలి, ఎలా ఉండాలి ఏంటి అని కౌన్సిలింగ్ ఇస్తూ వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టి, సో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చాలా డేంజర్. సో అని చెప్తూను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళకి వదిలేయకుండా, అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇండివిజువల్ లైఫ్లో వచ్చేసే ఎవరి వర్నింగ్లు వాళ్ళకు ఉన్నాయి, సో వాళ్ళకి తెలియలేదు ఏమీ లేదు అన్నట్టుగా వదిలేయడం కాకుండా తప్పొప్పులు చెప్పి దానిని అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి కౌన్సిలింగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికన్నా ముందు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే పెళ్లికి ముందు, అంటే ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఏదైనా సరే, లవ్ మ్యారేజ్లో అయినా సరే ఆ పర్సన్ గురించి మనకు పూర్తిగా తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన తర్వాత కూడా, అంటే ఒకవేళ తెలిసింది ఈ పర్సన్తో నాకు లైఫ్లోని నేను ఇంకా లైఫ్ జర్నీ చెయ్యలేను అనుకున్నప్పుడు, నేను ఈ మధ్య లవర్ అనే సినిమా చూసా. ఆ సినిమాలో సేమ్ ఇదే, ఇద్దరు లవర్స్ 6 years కంటిన్యూ చేస్తారు రిలేషన్షిప్, కానీ వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఒకరికంటే ఒకరు ఇష్టమైనా సరే విడిపోతారు. సో అక్కడ బ్రేక్ పడిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అలాగా మీకు ఆ పర్సన్తో పడట్లేదన్నప్పుడు అక్కడితోనే విడిపోండి. కొంతకాలం బాధపడతారు, ఈ ప్రాణాలు పోవడం, డైవోర్స్ తీసుకోవడం అనేది ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అంటే, ఒక మనిషిని మర్డర్ చేయడం కన్నా పెద్ద టఫ్ సిచ్యువేషన్ అంటే, అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాలి. దానికన్నా ముందే మనం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పలేదు కదా. అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయాలి. అరేంజ్ మ్యారేజ్ అంటే పెళ్లి చూపులకి వెళ్ళామా, సెట్ చేస్తామా, ఒక 2-3 నెలలోనో నా పెళ్లి చేసేసాం అన్నట్టు కాకుండా వాళ్ళకంటూ కొంచెం టైం ఇచ్చి మాట్లాడుకోండి. సో అట్రాక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదు, ముందు మాట్లాడుకొని అసలు వాట్ ఈజ్ వాట్, ప్రతిదీ పిల్లల కండం దగ్గర నుంచి, పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉండడం ఉండకపోవడం దగ్గర నుంచి, పేరెంట్స్కి ఎంత హెల్ప్ చేయాలనుకున్న ప్రతి విషయం కూడా మాట్లాడుకోండి. మీకు సెట్ అయింది అనుకుంటేనే పెళ్లి వరకు వెళ్దాం, లేకపోతే అక్కడ ఆపేద్దామని ఇలా ఓపెన్గా మాట్లాడుకొని డెసిషన్స్ తీసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్
అక్కడితో ఆగిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అని చెప్తున్నారు నిపుణులు. సో ఇది అండి, ఇది రాను రాను ఇలానే వెళ్ళిపోతే ఇండియా మనకి ఏ కుటుంబ వ్యవస్థ అయితే మన ఇండియాకి స్ట్రాంగో, ఏ వివాహ వ్యవస్థ అయితే మన ఇండియాకి స్ట్రాంగో, దేన్ని చూసైతే మనకి వేరే కంట్రీ వాళ్ళు మనకి వాల్యూ ఇస్తారో అది కొన్నాళ్ళకి కనుమరుగైపోయి ఎక్కడుందో కూడా కనిపించకుండా పోతుంది. సో ఇది అంటే నేను ఓవరాల్గా అనాలిసిస్ చేసి చెప్పింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బై బై.